హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రాజశ్రీ. నేను ఒక ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ మరియు ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడం నాకు చాలా ఇష్టం. లాస్ట్ వీడియోలో మనము షుగర్ ఫ్రీ పార్ట్ 1 తెలుసుకున్నాం. అందులో షుగర్ ఫ్రీ ఐటమ్స్ అంత సేఫ్ కాదు, వాటి కన్సంప్షన్ చిన్నవాళ్ళకి అసలు మంచిది కాదు అని డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇంకా చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని చెప్పి ఈ పార్ట్ 2 చేస్తున్నాను. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే దేర్ ఆర్ సమ్ 5 కెమికల్స్ అనమాట. ఈ 5 కెమికల్స్ సాధారణంగా అన్ని బ్రాండ్స్లో, మేజర్ హెల్త్ డ్రింక్ బ్రాండ్స్లో వాడతారు. ఎవరికైతే డయాబెటిక్స్ అని రాసి ఉంటుందో, మెంట్ ఫర్ డయాబెటిక్స్ అని రాసి ఉంటుందో వాటన్నిటి మీద కూడా ఈ ఐటమ్స్ రాసి ఉంటాయి. సుక్రాలోస్, సెకారిన్, ఆస్పర్టేమ్, నియోసల్ఫేమ్ పొటాషియం ఇవన్నీ కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. డయట్ కోక్, తర్వాత మనకి ఏరోప్లేన్లో కూడా చిన్న చిన్న డబ్బాలు ఇస్తూ ఉంటారు, మింట్స్. ఆ మింట్స్లో కూడా అవే ఉంటాయి. తర్వాత చూయింగ్ గమ్స్లో కూడా ఉంటాయి. చూయింగ్ గమ్స్లో కూడా అయితే అవి హ్యాపీ డెంట్ అనే పేరుతో వస్తూ ఉంటాయి. వాటిలో వేరే రకాల షుగర్స్ ఉంటాయి. ఈ కేటగిరీ కాదు. ఇవైతే మేజర్గా 5 కెమికల్స్ ఉన్నాయి, 5 to 6 కెమికల్స్ ఉన్నాయి. అవి ల్యాబ్లో తయారు చేస్తారు. అవి అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. కొన్ని టాక్సిక్ అని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, కొన్ని ఇంకా రీసెర్చ్లో బయటికి రాలేదు. కాబట్టి రీసెర్చ్లో బయటికి రాని విషయము మనకి తెలియకుండా మనం కన్జ్యూమ్ చేసేస్తున్నాం. ఇది మనం గమనించుకోవాలి. అవి ఎందులో వాడుతున్నారండి? చక్కగా అన్ని హెల్త్ డ్రింక్స్లో వాడుతున్నారు, తర్వాత స్పోర్ట్స్ డ్రింక్స్లో వాడుతున్నారు, డయట్ డ్రింక్స్లో వాడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే మన చూయింగ్ గమ్స్, వీటిని కూడా మనం తింటూ పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటాం. ఆ తర్వాత కొన్ని క్యాండీస్లో వాటిల్లో కూడా ఇప్పుడు ఎక్స్ట్రాగా కొన్ని యాడ్ చేసేస్తున్నారు. ఇవన్నీ మనకు తెలియకుండా మనం వాడకూడదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ షుగర్ ఫ్రీలో చాలా కేటగిరీస్ ఉన్నాయి. రెండో కేటగిరీ ఏంటంటే కార్న్ సిరప్, మాల్టోడెక్స్ట్రిన్. ఇవి కామన్గా వాడే షుగర్ ఆల్టర్నేటివ్స్. అంటే ఇవి చీప్గా దొరికే షుగర్స్ అనమాట. ఈ షుగర్ని, ఈ పొటాటో స్టార్చ్, అలాంటి కార్న్ స్టార్చ్, వీటన్నిటిని ఏం చేస్తారంటే వాటిని కొన్ని కెమికల్ రియాక్షన్స్తో ఇంకా బ్రేక్ డౌన్ చేసి ఒక పౌడర్ తయారు చేస్తారు, మాల్టోడెక్స్ట్రిన్ని. ఇది కూడా మన ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో ఉంటుంది. అది ఒక థిక్కనింగ్ ఏజెంట్ అనమాట. అది అన్నీ ఇప్పుడు మన ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి కదా, వాటిల్లో ఉంటుంది. అసలు అది లేదంటూ లేదు, కార్న్ సిరప్ లేదంటూ లేదు. మనం తినే మ్యూసిలీ, తర్వాత ఇంకా పిల్లలకి ఇచ్చే సీరియల్స్ ఉంటాయి కదా, పాలల్లో వేసి శుభ్రంగా పొద్దున పొట్టి ఇచ్చేస్తాను, నేను కూడా ఇస్తాను ఆఖరికి. అందులో అయితే శుభ్రంగా ఈ మాల్టోడెక్స్ట్రిన్ అనేది చాలా ఎక్కువగా వాడేస్తారు. అది చాలా చీప్గా దొరికే ఒక షుగర్ అనమాట. అందుకని కార్న్ సిరప్ ఇవి తొందరగా వాడేస్తారు, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ దాని GI చాలా ఎక్కువ. GI అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ, షుగర్ కంటే ఎక్కువ. మనం ఏమనుకుంటామంటే అసలు ఇందులో షుగరే లేదు కదా అనేసి లేబుల్ మీద చదువుకుని శుభ్రంగా వాడేస్తాం. కాబట్టి ఆ సీరియల్స్ మంచివి కాదు. ఎందుకు? వాటిల్లో మాల్టోడెక్స్ట్రిన్, కార్న్ సిరప్ సాలిడ్స్ అనేసి రాస్తారు. అవి కూడా మంచిది కాదు. యాక్చువల్గా చెప్పాలంటే మనం హాయిగా ఇంట్లో వండుకుని తినేవి, హాయిగా ఇంత పంచదార వేసుకున్నా పర్వాలేదు, కానీ అవి మాత్రం వాడడం మంచిది కాదు. స్టోర్ బాట్ అందుకని మంచిది కాదంటారండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా స్టీవియా అని ఒకటి వచ్చింది. అది ప్లాంట్ బేస్డ్ గ్లైకోసైడ్. అంటే దాని నుంచి ఒక షుగర్ తయారు చేశారనమాట. ఇది ఆకే కదా, ఇది మనం వాడుకోవచ్చు కదా అంటే ఆ ఆకు కూడా మన బాడీకి ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అనేది ప్రూవ్ అవ్వలేదండి. కాబట్టి స్టీవియా కూడా ఎంతవరకు, అగేవ్ సిరప్, మేపుల్ సిరప్, ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్స్ మెల్లమెల్లగా యాడ్ అవుతూ వచ్చాయన్నమాట. ఇంకా మాంక్ ఫ్రూట్ అని రీసెంట్గా ఒకటి యాడ్ అయింది. మాంక్ ఫ్రూట్ నుంచి వచ్చిన ఆర్టిఫిషియల్ షుగర్ కూడా వాడుతున్నారు. అయితే ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే, నేను నా రీసెర్చ్లో తెలుసుకున్న విషయం ఏంటంటే ఇవి కొంచెం బెటర్. మొదట చెప్పిన ఆ 5-6 కెమికల్స్ కంటే ఇవి కాస్త బెటరు. కొంచెం కన్స్యూమ్ చేయొచ్చు. మరి అంత హానికరం కాదు, కానీ కొంచెం మీడియం హానికరం అనమాట. ఇవి కాక షుగర్ ఆల్కహాల్స్ అని ఉన్నాయి. అవి ఏంటంటే xylitol, మాలిటాల్, మానిటాల్, ఇవన్నీ ఎరిథ్రిటాల్, ఇవన్నీ ఏంటంటే అవి కూడా కెమికల్ ప్రాసెస్తో తయారు చేసేవే. అయితే అవి పంటికి మంచిది అంటారు. అందుకని అవి చాలా వరకు టూత్ పేస్ట్ వీటిల్లో, తర్వాత చూయింగ్ గమ్స్లో వీటిల్లో ఉంటాయి. ఇవి కూడా మీడియంగా, మోడరేట్గానే వాడాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవ్వండి. మొదటిది, ఆ హానికరమైన కెమికల్స్ ఉన్నవైతే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. పిల్లలకు అస్సలు ఇవ్వకండి. చూయింగ్ గమ్స్ చూసి ఇవ్వండి. అట్లాగే చిన్న డబ్బాలో ఉండే మింట్స్ కూడా పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు. ఆ తర్వాత స్పోర్ట్స్కి వాడే ఎనర్జీ డ్రింక్స్ కూడా పిల్లలకి ఇవ్వకూడదు.
క్యాండీస్లో కూడా ఆఖరికి ఈ కార్న్ సిరప్స్, కార్న్ సాలిడ్స్, తర్వాత మ్యూస్లీ, తర్వాత సీరియల్స్, వీటన్నిటిలో కూడా ఈ చీప్ షుగర్స్ వాడేస్తారు, విచ్ కంటైన్స్ హై గ్లైసెమిక్ ఇండెక్స్. దట్ ఈస్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ షుగర్ ఆల్కహాల్స్ అనేవి పంటికి మంచిది కాబట్టి కొన్నిట్లో యాడ్ చేస్తారు, అవి తప్పటం లేదు. కొన్ని మెడిసిన్స్లో కూడా యాడ్ చేస్తారు, అది తప్పటం లేదు. అవి కూడా మోడరేట్ కన్జంప్షన్ మాత్రమే. ఇదండి మన షుగర్ ఫ్రీ స్టోరీ. కాబట్టి మీరందరూ అవేర్నెస్తో ఉండాలి అని నా కోరిక. దయచేసి లేబుల్స్ చదువుకొని ఇది మనకి ఎంతవరకు మంచిది, నిజంగా ఇది అవసరమా, అవసరమైతే వాడండి, లేదంటే వద్దండి. అది నేను చెప్పాలనుకుంది. నమస్తే.